పవన్ కళ్యాణ్కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కావాలి అనేటువంటి ఒక బలమైన నరేటివ్ను చాలా కాలంగా మన జనంలోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు. అది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రాపర్ టైమింగ్లో అలియన్స్ను ప్రకటించాడు. సరిగ్గా టీడీపీ నిర్వీర్యమై ఉన్న సమయంలో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్న సమయంలో ఆయన అలియన్స్ ప్రకటించాడు. దానివల్ల జరిగిన పరిణామం ఏంటి అంటే, టీడీపీ శ్రేణుల్లో జనసేన పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల అపారమైన గౌరవాన్ని పెంచింది. అటు జనసేన కార్యకర్తల్లో కూడా పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే లాభం లేదు, ఎమ్మెల్యేగానే గెలవలేనప్పుడు సీఎం అనుకుంటే ఏమొస్తుంది, మన బలం మనకు అంచనా ఉండాలి. అందువల్ల 2024లో లక్ష్యం బలంగా అసెంబ్లీలోకి ప్రవేశించాలి. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈ అలియన్స్ బిల్డింగ్లో 3 లక్ష్యాలు తన శ్రేణులకు ఇచ్చాడు, ప్రజలకు కూడా ఇచ్చాడు. 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవాలి. 2, జనసేన బలంగా అసెంబ్లీలో ప్రవేశించాలి. 3, తాను ప్రవేశించాలి. ఈ 3 లక్ష్యాలను లాస్ట్ టైం చేరలేకపోయాం, విడిగా పోటీ చేస్తే. ఆ పొరపాట్లు ఈసారి చెయ్యము. అందువల్ల బలంగా ఈ 3 పనులు జరగాలి అంటే జనసేన విడిగా పోటీ చేస్తే లాభం లేదు. అభిప్రాయాలు వేరున్నా, సిద్ధాంతాలు తేడా ఉన్నా, ఆలోచనలో తేడా ఉన్నా కలవాల్సిందే అనే ఒక పొలిటికల్ నరేటివ్ను బిల్డ్ చేశాడు. మీరు గమనించండి, పొలిటికల్ నరేటివ్ స్ట్రాంగ్గా ఉన్న ప్రతి సమయంలోనూ అలియన్స్ సక్సెస్ అవుతుంది. మీకు 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ లెఫ్ట్ అలియన్స్ సక్సెస్ అయింది. కారణం, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నందున ఆ చంద్రబాబు నాయుడు ఓడించాలి అన్న నరేటివ్ బలంగా ఈ అలయన్స్ సక్సెస్ కారణమైంది. కానీ 2009కి వచ్చే వరకు టీడీపీ టీఆర్ఎస్ లెఫ్ట్ కలిసినా అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత లేదు గనక ఆ అలయన్స్ ఫెయిల్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ సరైన సమయంలో, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి టీడీపీలో ఒక తీవ్రమైన సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో అలియన్స్ను ప్రకటించడం ద్వారా అటు టీడీపీలోనూ జనసేనలోనూ కసిని పెంచాడు జగన్ ఓడించాలని. నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నటువంటి కసి వైసీపీలో ఉన్నదానికన్నా జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న కసి కూటమిలో బాగా ఎక్కువ కనిపించింది అని చెప్పాను. సో అందువల్ల ఈ పొలిటికల్ కెమిస్ట్రీ అనేది ఈ రిజల్ట్కు రెండవ ముఖ్యమైన కారణం.